పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఒక పాడి రైతు చేసినటువంటి తప్పును చర్చించుకోబోతున్నామండి. ఈ తప్పును ఈ పాడి రైతే కాదు, చాలామంది పాడి రైతులు తెలియక ఈ తప్పు చేస్తూ ఉంటారు. అయితే ఈ పాడి రైతు చేసినటువంటి తప్పు ఏంటి అనేది ముందుగా తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పాడి పశువును ఈ పాడి రైతు 6 నెలల క్రితం ఇన్సిమినేషన్ అయితే చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి పశువు ఎదకి రావడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో, పశువు చూడితో ఉన్నది అనేటటువంటి ఉద్దేశంతో పాడి రైతు దీనికి మేత బాగా అందించడం అయితే జరిగింది. అయితే చూడ్డానికి కూడా ఈ పాడి పశువు 6 నెలల చూడి పశువులాగా కనిపిస్తూ కూడా ఉంది. అయితే ఈ పాడి పశువును పాడి రైతు అమ్మదలుచుకోవడం వల్ల దీనికి ఎందుకైనా మంచిది, ఒకసారి చూడి పరీక్ష చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతో నన్ను చూడి పరీక్ష చేయమని అడగడం జరిగింది. సో రైతు కోరిక మేరకు మనం చూడి పరీక్ష చేయగా రైతు ఊహించిన దానికి భిన్నంగా పాడి పశువు అయితే చూడితో లేదు, అంటే ప్రెగ్నెన్సీ నెగిటివ్. రైతు చాలా బాధపడడం జరిగింది. 6 నెలల శ్రమ వృధా అయ్యింది. అలాగే మనకు 6 నెలల మేత ఖర్చు అనేది కూడా వృధా అయ్యిందని రైతు చాలా బాధపడడం జరిగింది. అలాగే ఇక్కడ రెండవ పాడి రైతు సంబంధించినటువంటి పాడి పశువుకు మనం 3 నెలల క్రితం ఇన్సిమినేషన్ చేయడం అయితే జరిగింది. అయితే 3 నెలలు అయ్యింది అనేటటువంటి ఉద్దేశంతో పాడి రైతు చక్కగా మనకి పాడి పశువును చూడి పరీక్ష చేయమని అడగగా మనం చూడి పరీక్ష చేయడంతో ఇది పాజిటివ్, అంటే పశువు చూడితో ఉంది అని తేలడం జరిగింది. రైతు చాలా ఆనందపడ్డాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 పాడి రైతుల్లో మొదటి పాడి రైతు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, పశువుకు ఇన్సిమినేషన్ చేసిన తర్వాత 3 నెలలకు పశువు నిజంగా చూడితో ఉందా లేదా అనేటటువంటి నిర్ధారణ చేసేటటువంటి చూడి పరీక్ష చేసుకోకపోవడం. ఈ విధంగానే చాలామంది పాడి రైతులు మనకి పశువుకు ఇన్సిమినేషన్ చేసిన తర్వాత చూడి పరీక్ష అనేది చేయించుకోరు. మనకి రైతుల్లో ఒక భ్రమ ఏంటంటే, చూడి పరీక్ష కానీ చేసినట్లయితే, లోపల చెయ్యి పెట్టినట్లయితే పశువు అబార్షన్ అయిపోతుంది అనేటటువంటి భ్రమతో పశువుకు ఇన్సిమినేషన్ చేసిన తర్వాత 3 నెలలకు చూడి పరీక్ష అనేది చేసుకోరు. అయితే ఇక్కడ రైతులు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పశువులకు ఇన్సిమినేషన్ చేసిన తర్వాత మనకి 18 నుండి 21 రోజులు కాలం వ్యవధిలో మనం ఖచ్చితంగా పశువును నిశ్చితంగా గమనించవలసి ఉంటుంది. పశువు ఎదకు వచ్చిందా లేదనేటటువంటి విషయాన్ని మనం చూడవలసి ఉంటుంది. పశువు ఒకవేళ ఎదకి రాకపోతే మంచిదే, పశువు చూడితో ఉందని మనం ఊహించుకోవాలి, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోకూడదు. అలాగే మనకి నెక్స్ట్ మనం 36 నుండి 40 రోజుల మధ్య కాలంలో కూడా పశువును నిశ్చితంగా గమనించవలసి ఉంటుంది. ఒకవేళ చూడి కట్టి పశువు అబార్షన్ అయితే మళ్ళీ మనకు 36 నుండి 42 రోజుల కాలంలో అది తిరిగి ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎదకి రాలేదంటే పశువు చూడితో ఉండే అవకాశం ఉంటుంది, కానీ అది కన్ఫర్మేషన్ కాదు. అయితే 3 నెలలు అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పాడి రైతు ఆ పాడి పశువుకు చూడి పరీక్ష అనేది డాక్టర్ గారి చేత చేయించుకోవాలండి. సో ఈ చూడి పరీక్ష చేయడం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి, పశువు మనకి చూడితో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ చూడితో ఉంటే మనం దానికి మేత, మినరల్ మిక్చర్ అనేది బాగా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూడి పరీక్ష చేయడం వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, పశువు మనకి చూడితో ఉండడం వల్ల ఎదకి రావడం లేదా నిజంగా సైలెంట్ హీట్ వల్ల ఎదకి వస్తున్నప్పటికీ పశువు మనం గమనించకపోవడం వల్ల ఎదకి రాలేదా అనేటటువంటి విషయాలు తెలుస్తుంది. అలాగే వేరే ఇంకేమైనా కారణం చేత పశువు ఏదైనా ప్రాబ్లం ఉండి ఎదకి రావడం లేదా అనేటటువంటి విషయం మనకి కన్ఫర్మ్గా తెలుస్తుంది. సో డాక్టర్ గారు పరీక్షించడం వల్ల మనకి లోపల ఉండేటటువంటి ఆ అండాశయం అన్నీ పరీక్ష చేస్తారు కాబట్టి తద్వారా పశువు సైక్లిక్కా నాన్ సైక్లిక్కా అనేది తెలుస్తుంది. అంటే మనకి ఎదకి
వచ్చి మనం గమనించకపోవడం వల్ల ఎదకు రావడం లేదు అని అనుకుంటున్నామా అనేటటువంటి విషయం కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు చేసినటువంటి తప్పు అంటే పశువుకు చూడి పరీక్ష అనేది 3 నెలలకు చేయకపోవడం అనేటటువంటి తప్పు ఏ పాడి రైతు కూడా చేయకూడదు. కాబట్టి ఇన్సిమినేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా 3 నెలలకి మీ పాడి పశువుని మీరు చూడి పరీక్ష చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడినట్లయితే దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.